కలికిరి నుంచి అయితే తిరుపతి కళ్యాణి డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఈ ఘాట్ సెక్షన్లో మాత్రం చాలా బాగుంటుంది. అదేంటో ఏముందో ఈ మ్యాజిక్. కాకపోతే ఈ ఎండకు దూల తీరిపోయింది నిజంగా. నాకు నా ఫ్రెండ్కి ఇద్దరమే వెళ్ళామన్నమాట. 1 month బ్యాక్ కూడా వచ్చాను అనమాట ఇక్కడికి కళ్యాణి డ్యామ్కి. అప్పుడు కూడా అలో చేయలేదు. ఈసారి ఏం చేస్తారో చూడాలి. అలో చేస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు. కాకపోతే వచ్చేసాము చూడాలని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మళ్ళీ రావాలని. వెళ్తున్నా, పంపిస్తారో లేదో చూడాలి. లోపలికి వెళ్తున్నా. కళ్యాణి డ్యామ్ దగ్గరికి అయితే అలో చేయట్లేదు ఎవరిని. అది ఎందుకో తెలియట్లేదు. కానీ మనం ఇక్కడ తిరుపతిలోని దివ్యారామం పార్క్కి అయితే వచ్చాము. ఇక్కడికైతే ఒక 2-3 months నుంచి అయితే అనుకుంటున్నా ఇక్కడికి రావాలని. అడ్రస్ తెలియక నాకు చాలాసార్లు చూసాను రీల్స్లో. ఈ పార్క్ చాలా బాగుంది రీల్స్లో చూసినప్పుడు. కాకపోతే లైవ్లో అయితే ఫస్ట్ టైం చూడటము. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది నిజంగా. వాటర్ నింటే మాత్రం అదొక హెవెన్ అనమాట. అంతే ఇది. ఇక్కడ చుట్టూ పక్షులు ఉన్నాయి. ఆ పక్షులతో పాటు ప్రేమ పక్షులు కూడా కొన్ని అయితే ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. సూపర్గా ఉన్నింది. చాలా నచ్చింది నాకు.